'మోగ్లీని' జూస్తుంటే నాకు మొదటగా గుర్తొచ్చేది ఒక పురాణ కథ. మన పురాణాల నుంచి పుట్టిన కథ. హీరో, హీరోయిన్ రాముడు, సీత అయితే 'వైవా హర్ష' గారు హనుమంతుడిలాగా ఒక మంచి మనిషయితే, 'బీఎస్‌కే' గారు రావణాసుడిలాగా ఒక దుష్ట శక్తి అయితే, ఈ కథంతా పార్వతీపురం ఫారెస్ట్ ఏరియాలో జరిగితే ఏమవుతుంది? కాన్సెప్ట్ లెవెల్‌లో ఐడియా చాలా క్లియర్. రావణాసురుడు ఒక బ్యాడ్ ఇంటెంట్‌తో స్టార్ట్ చేస్తాడు. ఆ ఇంటెంట్‌కి వస్తున్న కర్మ అండ్ హీరోయిన్‌ని ప్రొటెక్ట్ చేయడానికి హీరో ఏం జేస్తాడు? ఈ 2 పాయింట్స్‌తో నడిచే కథే 'మోగ్లీ.' అదే కాన్ఫ్లిక్ట్. బట్ సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్‌లో మూమెంట్ లేకుండా ఉంటది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్‌లో ఆల్‌మోస్ట్ ఏమీ నడవదు. మీరు థియేటర్‌లో కూర్చున్నప్పుడు సరే మరి కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకునే లెవెల్‌లో ఉంటారు. మేజర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద మూవీ ఇంటర్వల్‌లో వస్తది. అది వచ్చాక మాత్రం స్టోరీకి మంచి గ్యాస్ పెడల్ తొక్కినట్టు ఉంటది. అసలు క్రెడిట్స్ కూడా ఇంటర్వల్‌లో పెట్టడం, డైరెక్షన్, ఫైట్స్ ఇవన్నీ వచ్చే కార్డ్స్ ఉంటాయి గదా! అవి ఇంటర్వల్‌లో వస్తాయి. ఇంటర్వల్ ఫైట్ వచ్చింది. వచ్చిన మూమెంట్‌లో అక్కడ డైరెక్టెడ్ బై అని కార్డేశారు. మరి అలా ఎందుకు వేశారో మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఇవన్నీ పక్కన పెడితే ఇంటర్వల్ నుంచి సినిమా మొమెంటమ్ పిక్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో పేసింగ్ బాగా సెటిల్ అయ్యి, స్టోరీ ఫ్లో అవ్వడానికి స్పేస్ వస్తుంది. క్యారెక్టర్స్ అండ్ కెమిస్ట్రీ 'రోషన్' గారు అండ్ 'వైవా హర్ష' గారి మధ్య ఒక నేచురల్ ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ చాలా సాఫ్ట్‌గా, నేచురల్‌గా ఉన్నాయి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌లాగా కనపడతారు. 'హర్ష' గారి పెర్ఫార్మన్స్ అదైతే వన్ ఆఫ్ ద హైలైట్. 'రోషన్' గారి క్యారెక్టర్‌కి రిక్వైర్డ్ కామ్‌నెస్, ఆ ఒంటరితనంలో ఉండే ఆ రిస్ట్రెయింట్ అవన్నీ ఇచ్చారు. యాస్ ఎ యంగ్ యాక్టర్‌గా హి డిడ్ ద జాబ్ డన్. కానీ మోస్ట్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్ 'బీఎస్‌కే' గారిదే. ఒక వుమనైజర్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఛాలెంజింగ్. చాలా ఇంటెన్స్, టఫ్ అండ్ లేయర్డ్ రోల్. కానీ ఇన్ని లేయర్స్ ఉన్నా, ఇంత ఛాలెంజింగ్ ఉన్నా అది కష్టం అనిపించకుండా ఎఫర్ట్‌లెస్‌గా పుల్ చేశారు. డైలాగ్స్ గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఎక్కడ తగ్గించకుండా లేకుండా మెయింటైన్ చేశారు. విలన్ రివీల్ సీన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్ హానెస్ట్‌లీ నాకు చాలా బాగా పనిచేసాయి. నేను హీరో ఫాదర్ కోసం ఒక ఆర్క్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేశాను. హీరో ఫాదర్ గురించి లైట్‌గా చెప్తారు. ఏమైందో, ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అదేమన్నా ఎండ్ ఆఫ్ ద సినిమాలో చూపిస్తారేమో అనుకున్నాను. బట్ అది కంప్లీట్‌లీ అనాన్సర్‌గా వదిలేశారు. సందీప్ రాజ్ గారి సెకండ్ మూవీ యాస్ ఎ డైరెక్టర్. సర్టెన్ బ్లాక్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. మెయిన్‌లీ సెకండ్ హాఫ్ బ్లాక్స్. విలన్ పోర్షన్స్ అండ్ క్లైమాక్స్ లీడప్. స్టోరీని ఎలా అన్‌ఫోల్డ్ చేస్తారో అక్కడే క్లారిటీ ఉంది. సినిమా ఏంటో ఆ విజువల్ టోను ఒక యాంబర్ హ్యూ యూజ్ చేసినట్టు ఉంటది. మన ఐఫోన్‌లో ఫిల్టర్ ఉంటది కదా! యాంబర్ హ్యూ అని అలా. చాలా షాట్స్ నేచురల్ లొకేషన్‌లో తీశారు. సో, అది అథెంటిసిటీ ఫీల్‌ని ఇచ్చింది. ఆ ఫీలింగ్ వల్ల మనకి బ్రీతింగ్ స్పేస్ వచ్చింది. ఫేక్ సెట్స్ కాకుండా బ్రెత్ ఉందని అలవాటు చేశారు. నా పర్సనల్ ఇష్యూ ఇన్ ద సినిమా ఈజ్ స్పేసింగ్. కొంచెం ట్రిమ్ చేసుంటే ఇంకా టైట్‌గా ఉండేదేమో. సడెన్‌గా డ్యూయెట్ సెట్‌లోకి వెళ్ళి డాన్స్ అది ఫ్లోని బ్రేక్ చేసిన ఫీలింగ్. 2-3 అన్నెసెసరీ మూమెంట్స్ ఉంటాయి. అవి కట్ చేసుంటే ఇంకొంచెం టైట్‌గా ఉండేదేమో. అప్‌కమింగ్ యాక్టర్స్ కూడా ఇలా కట్ చేస్తే సెట్‌లోకెళ్ళి డాన్స్ ఏస్తే ఇంకా అది ఇన్‌స్టంట్ డిస్కనెక్టే నాలాంటోళ్ళకి. బట్ ఇట్స్ ఓకే. అది ఎక్కువ సేపు ఉండదు. బట్ అది లేకపోయినా బావుండేది. 'కాల్బైరావు' గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇట్ గెట్స్ ద జాబ్ డన్. ఎక్కడ ఎక్కువ చేయలేదు, ఎక్కడ తక్కువ చేయలేదు. మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా ఇవ్వాల్సిన చోట ఇస్తూ ముందుకు తీసుకెళ్లారు. సో, ఇట్స్ ఓకే. ఫర్ మీ క్లైమాక్స్ ఈస్ ద రియల్ విన్నర్. నాకు మూవీలో లాస్టింగ్ ఎఫెక్ట్ ఇచ్చింది క్లైమాక్సే. ఎవ్రీథింగ్ ఓపెన్స్ అప్. ఎవ్రీథింగ్ క్లోజెస్. లూజ్ ఎండ్స్ అన్నీ ప్రాపర్‌గా నాట్ జేస్తారు. ఎక్కడైతే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసిన అన్ని సీన్స్‌కి మనకి ఎక్స్‌ప్లనేషన్ దొరుకుతది. ఎవ్రీథింగ్ హీరోయిన్ ఎందుకలా ఉంది? హీరో ఏంటి? ఎవ్రీ విషయానికి మంచి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. క్లైమాక్స్ ముగిసాక సైలెన్స్ తర్వాత థియేటర్‌లో క్లాప్స్. నేను కూడా ఇన్‌స్టింక్ట్‌తో క్లాప్స్ కొట్టేసాను. క్లైమాక్స్ రాసిన విధానం, డైలాగ్ రిథమ్, ఎమోషనల్ క్లోజర్ ఇది మూవీకి లైఫ్ లైన్. నాకు కూడా నచ్చింది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే 'మోగ్లీ' ఈస్ ఎ డీసెంట్ వాచ్. ఫస్ట్ హాఫ్‌లో ఇంపాక్ట్ ఆర్ మూవ్‌మెంట్ లేకపోవడం అది క్లియర్ డ్రాబ్యాక్ అయినా గానీ, సెకండ్ హాఫ్‌లో పెర్ఫార్మన్స్, విలన్ రివీల్, ఎమోషనల్ బీట్స్, క్లైమాక్స్ ఇవన్నీ కలిసి మూవీని సేవ్ చేశాయి. సో, కొంచెం పేషెంట్‌గా ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ డెఫినైట్‌లీ బావుంటది. డెఫినైట్‌లీ వర్కౌట్ అవుద్ది కూడా. సో, ఈ వీకెండ్ పెద్దగా మూవీస్ కూడా ఏం లేవు కాబట్టి డెఫినైట్‌లీ ట్రై చేయొచ్చు.